నేనైతే ముందుగా అయితే ఈరోజు మీకు ఒక రెసిపీ అయితే చూపియబోతున్నానండి. ఇదైతే చాలా బావుంటుంది. టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ జ్యూస్ అనేది చాలా హెల్త్‌కైతే మంచిది. నేనైతే వీటి కోసం పాలు ప్యాకెటు, అలాగే బాదం పప్పులు నానబెట్టుకున్న నైటే, జీడిపప్పులు, ఒక ఎండు ఖర్జూరం అయితే నానబెట్టుకుని ముందలే పెట్టేసుకున్నాను. నైటే అయితే నైటల్లా నానబెట్టుకుని అక్కడ పెట్టుకున్నానండి. ఈ జ్యూస్ అనేది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిది హెల్త్‌కి. నేనైతే చాలా బాగా ఉపయోగపడిద్దనే అనుకుంటున్నాను. నేనైతే యూట్యూబ్‌లో చూడలేదు. అలాగే ఎవరిని అడిగి చేయట్లేదు. నేనైతే ఇది థింక్ చేసి మంచిదే హెల్త్‌కని నేనైతే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. తీపి కూడా నేను లిమిట్‌గానే యేసుకుంటున్నాను. దీంట్లో పిల్లలు తాగాలి. అలాగే మా అమ్మమ్మకైతే అసలు ఒంట్లో బాగోట్లేదని చెప్తున్నా కదా! ఆవిడకైతే మేమైతే ఈ హెల్త్‌గా మంచిదిలే అని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జ్యూస్ చాలా బావుందండి. అలాగే మా బాబుకి కూడా కొద్దిగా తీద్దాం అనుకున్నాను. మా బాబుకైతే తీద్దాం అనుకున్నాను. వాడికి కొద్దిగా అయితే తీశాను. డ్రై ఫ్రూట్స్ అలాగే ఏవైనా నానబెట్టినవి వేస్తే అస్సలు కూడా తినడు. ఎందుకో తెలీదు. వాడికి తీయగానే ఉంటాయి డ్రై ఫ్రూట్స్ నానబెట్టినవి. అయితే వాడు యాపిల్ కూడా తొక్కయితే తినడు. అలాగే ఎండు ఖర్జూరం కూడా తినరు. అవన్నీ నేనైతే ముందలే నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇవి నైటల్లా నానబెట్టుకుని వాటర్‌లో అన్నీ అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే జీడిపప్పులైతే తొక్కులు తీస్తున్నానండి. నానబెట్టుకున్నయి తొక్కులు తొందరగానే వస్తాయిగా అవైతే తీసేసుకున్నాను. నేనైతే ఒక యాపిల్ ముక్క కూడా కట్ చేసుకుంటున్నానండి. ఈ జ్యూస్‌లోకి ఒక యాపిల్ కూడా వేసుకుంటున్నాను. మా అమ్మమ్మ గారైతే యాపిల్ తినట్లేదు కాబట్టి నేను యాపిల్ కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరికైనా చిన్న పిల్లలకి ఇలాంటి హెల్తీ జ్యూస్ అయితే ఇస్తే చాలా హెల్త్‌కి మంచిది. అలాగే అన్నీ మిక్సీ పట్టి ఉంటాయి కాబట్టి మనం ఏం తినవసరం లేదు. జ్యూస్‌గా అయితే తయారై ఉంటాయి కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. జీడిపప్పు, బాదం పప్పు అన్నీ హెల్త్‌కి మంచిది. అలాగే యాపిల్ ఇంకా దానిమ్మ పప్పులు ఎలాంటి ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది జ్యూస్. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక యాపిల్ కూడా కట్ చేసుకుంటున్నాను. నేను ఫుల్ యాపిల్ అయితే వేయట్లేదు. సగం యాపిల్ అయితే వేస్తున్నానండి. అలాగే చిన్న పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తినరు కదా! అవాయిడ్ చేస్తారు కదా! అలాగే నేనైతే దాంట్లోకి నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, ఒక ఎండు ఖర్జూరం నైటే నానబెట్టుకున్నానండి. భలే అయితే అలా ఉబ్బింది నైట్ కల్లా చాలా బాగుంది. దాన్ని నీట్‌గా ముక్కలు చేశానండి. అలాగే ఒక సగం యాపిల్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాకెట్ ₹20 ప్యాకెటు పాల ప్యాకెట్ ఉండిద్ది కదా! అదైతే నేను ఒక గ్లాసుడు అయ్యాయండి. గ్లాసుడు పాలకి అర గ్లాసు అయితే వాటర్ పోసాను. అవి కాచి చల్లార్చుకుందామని నేనైతే వాటిని నీళ్ళను కూడా యాడ్ చేశాను. మరీ చిక్కగా ఉన్నా కూడా అంత బాగోదు కదా పాలు. అందుకని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. అలాగే పాలు మరిగించుకోవడానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అలాగే పాలు కూడా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టాను. పాలైతే పొంగిపోయాయి చక్కగా. వీటినైతే చల్లార్చుకుని అలాగే నీట్‌గా జ్యూస్లో అయితే కలుపుకోవడమే. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నేనైతే ముందుగా అయితే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. తీపి సరిపోకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా అయితే జీడిపప్పులు, అలాగే బాదం పప్పులు, అలాగే ఎండు ఖర్జూరం నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవన్నీ. లేకపోతే అంత టేస్ట్‌గా ఉండవు. నైటే నానబెట్టుకుని నైటల్లా నానినవైతే చాలా బాగుంటాయండి. ఇవన్నీ ముందుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వీటిలోనే వాటర్ యాడ్ చేస్తానండి. ఎక్కువ కాదు, చిన్న టీ గ్లాసుడైతే వాటర్ యాడ్ చేస్తాను. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఎక్కువ కాదు, కొద్దిగా టీ గ్లాసుడు అయితే వాటర్ యాడ్ చేశాను. వాటిల్నే మిక్సీ పట్టాను. అలా కచ్చాబచ్చాగా అయింది. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామని యాడ్ చేశానులే. కొద్దిగా ఇలాచీ అయితే వేసుకున్నాను. అది టేస్ట్ కోసం అయితే వేసుకున్నాను. 4 యాపిల్ ముక్కలు, కట్ చేసిన యాపిల్ ముక్కలు కూడా అయితే నేను
యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి. అవన్నీ ఒకసారి మిక్సీ పట్టేశాను. మళ్ళీ అలా కొద్దిగా కచ్చాపిచ్చాగా అయితే మిక్సీ పట్టాను. ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. చాలా స్మూత్‌గా అయితే పేస్ట్‌గా అయితే అయిపోయింది. తర్వాత కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చాను. కొంతమందైతే ఐస్ వాటర్ కూడా కలుపుకుంటారు. నేనైతే ఐస్ వాటర్ ఏం కలపట్లేదు. పాలైతే కలుపుకుంటున్నాను. చిన్న పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవ్వరికైనా చాలా బాగుంటుంది తాగడానికి. ఇలాగైతే తయారు చేసుకోవచ్చండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తాగుతారు. చిన్న పిల్లలు ఏయన్నా ఫ్రూట్స్ గానీ, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ గానీ ఇచ్చినప్పుడు అస్సలు తీసుకోరు. ఇలాంటివి ఏమైనా ఈవినింగ్ టైంలో చేసి లేకపోతే మధ్యాహ్నం టైంలో అయినా చేసిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారండి. ఏవైనా ఇచ్చినప్పుడు అస్సలు అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇలా సింపుల్‌గా అయితే చేసుకోండి. ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లల ఎదుగుదలకు కూడా ఇలాంటియి ఫ్రూట్స్ గానీ, ఇలాంటి జ్యూస్‌లు గానీ ఇస్తే చాలా మంచిది.